నూతన పెన్షన్లు మంజూరు చేయాలని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ దివ్యాంగులకు ఏ విధమైన నూతన పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఉండగా 1 లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వికలాంగులకు పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచి 1 లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆందోళన నిర్వహించిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో కూటమి కార్యకర్తలకు ఆ పార్టీలో పనిచేసే సానుభూతి పరులకు వికలాంగుల పెన్షన్లు తిరిగి మంజూరు చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు కార్యకర్తలకు పెన్షన్లు తొలగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు డిసెంబర్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, డిసెంబర్ వెళ్లిపోయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఉచిత బస్సు పథకం అమలు కావడం లేదని అన్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్టిఫికేట్ శాతం తగ్గించి వికలాంగులు అనర్హులుగా ప్రకటిస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోస్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన చేశారు. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై 2016 చట్టం 92A సెక్షన్ ప్రకారం కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొనతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాటి నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోస్ కుమార్, రాజమండ్రి అర్బన్ అధ్యక్షులు మహేష్, దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షులు ముద్దాల అను, దివ్యాంగుల మహిళా నాయకురాలు సానభైన దుర్గా తదితరులు పాల్గొన్నారు. చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానివ్వండి, అనేక చట్టాలను ఇప్పుడు కూడా అమలు చేయట్లేదు. దయచేసి ఆ 2016లో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమలు చేసి ఇంద్రధనుస్సు మీరు మాయమాటలు చెప్పిన ఇచ్చిండోనంటే దాన్ని కూడా అమలు చేయాలి, రానున్న బడ్జెట్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉచిత బస్సు అని చెప్పారు, మహిళలకి అరకొరగా ఇచ్చారు. మరి వికలాంగులకి ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. డిసెంబర్ నుంచి ఈరోజు ఫిబ్రవరి వచ్చినా కూడా 3 నెలలు గడిచిపోయినా కూడా మీ మాటలు నీటి మీద మూటల్లాగే ఉన్నాయి తప్ప అమలు మాత్రం అవ్వట్లేదు. దయచేసి వికలాంగులకి ఉచిత బస్సు అనే పథకాన్ని వెంటనే అమలు చేయాలి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ సదరన్ సర్టిఫికెట్లో ఉన్న అవకతవకలు తొలగించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 3,500 పెన్షన్లు ఇస్తే కొత్తది. మరి మిగతా 174 నియోజకవర్గాలు ఉన్నటువంటి వికలాంగులు కానివ్వండి, అర్హత కలిగినటువంటి వయోవృద్ధులు కానివ్వండి, విడోస్ కానివ్వండి, ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం. వాళ్ళందరూ మీకు ఓట్లు వేయలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. అంటే కుప్పం ప్రజలు మాత్రమే మీకు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారా? మిగతా చోట్ల ఎక్కడ వికలాంగులు కానీ, విడోస్ కానీ, వయోవృద్ధులు కానీ లేరా అని అడుగుతున్నాం. సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు అందరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. మార్చకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఉద్యమాలకైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం సార్. అలాగే మానసిక వికలాంగులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సదరన్ సర్టిఫికెట్లో చాలా శాతాన్ని తగ్గించడమే కాకుండా వాళ్ళకి టెంపరీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు సార్. మానసిక వికలాంగత్వం పిచ్చి అనేది అసలు తగ్గి ఇదే కాదు సార్. అది మీ డాక్టర్లు అడిగినా సరే, మీ సెక్రటరీలు అడిగినా సరే అది తెలుసుకొని సాటి వికలాంగుల పట్ల మీరు దయ చూపించి దివ్యాంగుల పెన్షన్లు మంజూరు చేసి దివ్యాంగుల చట్టం 2016 చట్టం ప్రకారం ఈ వికలాంగుల సర్టిఫికెట్లు తొలగిస్తున్న డాక్టర్లపై 922A కట్టి సెక్షన్ 922A ప్రకారం వాళ్ళని 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష డాక్టర్లకు విధించమని తెలియజేసుకుంటూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంఘ అధ్యక్షులుగా